కథలోకి ప్రవేశం చెయ్యనటువంటి మానవుడికి అవన్నీ నత్తగుల్లలతో సమానం ఆ మాటలన్నీను అని కిందసారి చదువుకున్నాం. ఇప్పుడు హెయిర్ అంటే జుట్టు గురించి ఒక బాబా ఇచ్చే సందేశం ఏంటో. ది ఇండివిజువల్ మైండ్ దట్ జనరేట్స్ ఇన్ఫినిట్ థాట్స్ మే బి కంపేర్డ్ విత్ ది ఇండివిజువల్ హెడ్ అండ్ హ్యాస్ అ గ్రోత్ ఆఫ్ ఇన్యూమరబుల్ హెయిర్స్. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి మనస్సు ఉంది, అది అనంతమైనటువంటి ఆలోచనల్ని అదేమో పుట్టిస్తూ ఉంటుంది. వాటిని మనం ఈ విధంగా పోల్చుకుని చూడవచ్చు. ఆ వ్యక్తిగతమైన హెడ్ అంటే తల, అది అనేక రకాలైనటువంటి నంబర్ ఆఫ్ జుట్టుని పెంచుతూ ఉంటుంది. తల మీద జుట్టు పెరుగుతూ ఉంటుంది. ద ఇండివిజువల్ మైండ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ కంటైనింగ్, ఎమినేటింగ్ అండ్ అబ్జార్బింగ్ అన్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ థాట్స్. వ్యక్తిగతమైనటువంటి మనస్సు అదేమో అనేక రకాలైనటువంటి ఆలోచనల్ని అది పుట్టిస్తుంది, వాటినేమో అదేమో గ్రహిస్తూ ఉంటుంది. తర్వాత అనేక రకాలైనటువంటి ఆలోచనలు కూడా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఎనర్జీ అండ్ ఆల్ మ్యాటర్ ఆర్ బట్ ద అవుట్కమ్ ఆఫ్ మైండ్ ఇట్ సెల్ఫ్. అంతేకాదు, ఈ మనస్సు ఉంది కదా, ఈ మనస్సు శక్తిని తర్వాత పదార్థాన్ని, ఇది కూడా రెండింటిని కూడా సృష్టిస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తోంది? మనస్సులోంచే వస్తోంది, అంటే ఆలోచనలతో వస్తోంది. టు అండర్స్టాండ్ ది ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ, నౌ లెట్ us కంపేర్ హిమ్ విత్ ది మైండ్ అండ్ ద హెయిర్ ఓవర్ ది హెడ్ బి కంపేర్ టు ద క్రియేషన్. అంటే భగవంతుడి యొక్క, అంటే మనస్సు యొక్క ఇంపార్టెన్స్ మన కనుక భగవంతుడి యొక్క ముఖ్య మనం తెలుసుకోవాలంటే ఆయన యొక్క ఉనికి. అయితే నిజంగా ఆయన ఒక్కడే ఉన్నవాడు, ఆ భగవంతుడు ఒక్కడే ఉన్నవాడు. అది దాన్ని ఎలాగ మనం అర్థం చేసుకుంటామంటే, ఇప్పుడు మనిషి లెట్ us కంపేర్ విత్ ది హిమ్ అండ్ ద మైండ్. ఇప్పుడు దాన్ని పోల్చి చెప్తున్నారు. భగవంతుణ్ణి మనస్సు, మైండ్తో, అంటే మెదడు, ఆలోచించే మెదడుతో మనం తీసుకుని, తర్వాత దాని మీద పెరుగుతున్నటువంటి జుట్టు, ఆ తల మీద పెరుగుతున్నటువంటి జుట్టు, అదేమో క్రియేషన్ అంటే సృష్టి అని దానికి అలా అర్థం చేసుకుంటా ఉంటాం. కంపేర్ విత్ ద హెయిర్ ఆన్ ద హెడ్, ద మైండ్ ఎలోన్ ఈజ్ ఇన్ఫినిట్లీ వాల్యుబుల్. మరి ఈ జుట్టు అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అది దానికి కనుక మనం చూసుకున్నట్టయితే అనంతమైనటువంటిది మన తల కదా, మైండ్ కదా, అందులో ఉన్నటువంటి మెదడు కదా, ఆలోచనలు కదా, అదేమో అనంతమైనటువంటి విలువ కలిగింది. జుట్టు వస్తుంది, అది రాలిపోతుంది, పోతుంది. అలాగా అంతగానే ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మనం జుట్టుతో కనుక పోల్చుకున్నట్టయితే, ఆ విశ్వమేమో ఎప్పుడూ ఉండేదే, కానీ ఈ యొక్క సృష్టి అనేది అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సృష్టిలో మరణిస్తూ ఉంటారు, ఆ సృష్టిలో పోతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ కొత్తవి పెరుగుతూ ఉంటాయి. దీన్ని కనుక బాబా ఒక సందేశంలో, దీన్ని అంటే ప్రవచనంలో ఇలా చెప్పారు. హెడ్ సింబలైజెస్ గాడ్ అండ్ హెయిర్ ద యూనివర్స్. ఈ మన యొక్క తల, దాన్నేమో భగవంతుడితో పోల్చుకున్నట్టయితే, అంటే తల అంటే అందులో ఉన్న మెదడు అన్నమాట, ఆలోచనలు. మరి ఈ సృష్టిని అంతా దాని మీద పెరిగేటువంటి జుట్టుతో కనుక తీసుకున్నట్టయితే మనం దాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇదేమో 1955 నవంబర్ మెహరాబాద్లో ఇచ్చినటువంటి ఒక సందేశం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ రియాలిటీ. భగవంతుడేమో అనంతమైనటువంటి సత్యము. వెరాస్ ది కాస్మోస్ ఈజ్ ఇన్ఫినిట్ ఇల్యూజన్. మరి ఈ విశ్వం అంతా, అందులో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా అదేమో
అనంతమైనటువంటి మాయ, ఇల్యూజన్, మాయ. బట్ బోత్ ఆర్ నాట్ ఇన్ఫినిట్ ఇన్ ది సేమ్ సెన్స్. కానీ రెండింటినీ కూడా మనం కనుక పోల్చి చూసుకున్నట్టయితే అదేమో ఈ విశ్వము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ భగవంతుడు మటుకు అనంతమైనటువంటి వాడు. ఆయన ఎప్పుడూ కూడా అనంతంగా ఉండేవాడే. గాడ్ ఈజ్ వన్ ఇన్ఫినిట్ అండ్ ఇల్యూజన్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ నంబర్. భగవంతుడు కూడా, ఆయన కూడా అనంతుడే, ఆయన అనంతుడు. అదే విధంగా ఈ మాయ కూడా అనేక అనంతమైనటువంటి రూపాలు తీసుకుంటోంది. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ యూనిటీ అండ్ ఇల్యూషన్ ఈజ్ ఇన్ఫినిట్ డ్యువాలిటీ. మరి భగవంతుడు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, ఆయన ఏకత్వంలో ఆయన ఒక్కడే ఉన్నాడు అని అస్మానం మనం చెప్పుకుంటా ఆయన ఏకత్వంతో పోల్చుకున్నట్టయితే మనమేమో ఈ విశ్వాన్నంతా, మాయని అంతా ఇన్ఫినిట్ డ్యువాలిటీ, ద్వంద్వ భావాలు కలిగినటువంటిది ఈ యొక్క విశ్వం అంతా. ఆల్వేస్ గాడ్ ఈజ్, ఎప్పుడు కూడా భగవంతుడు ఉండనే ఉంటాడు. ఆల్ అలాంగ్ illusion is not illusion or no illusion. God remains beginningless, endless, while illusion has beginning in illusion and is also ends in illusion. మరి ఈ భగవంతుణ్ణి కనుక, ఈ సృష్టిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ సృష్టి అంతా కూడా అది ఒక మాయ. కానీ భగవంతుడు ఆది లేనటువంటి ఆది నుంచి అంతం లేనటువంటి అంతం దాకా ఎప్పుడు ఉన్నవాడే. కానీ ఈ ఈ సృష్టి అంతా ఏమంది, దానికి మాయలో, అది ఇల్యూజన్లో ప్రారంభిస్తోంది, ఇల్యూజన్లోనే అంతమైపోతూ ఉంటుంది. ద ఇన్ఫినిట్ ఇల్యూజన్ ఇంక్లూడ్స్ అన్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్, ఈ అనంతమైనటువంటి విశ్వము అని మనం కనుక ఎప్పుడైతే మనం అనుకుంటామో అదేమో అనేక రకాలైనటువంటి సూర్యులు, చంద్రులు, తర్వాత నక్షత్రాలు, అనేక రకాలైన గోళం, ఇవన్నీ కూడా మనం అది ఇల్యూజన్లోకి మనం, అంటే విశ్వాన్ని ఇన్ని రకాలైనటువంటి ఉన్న వాటివన్నీ మనం అంతా దాన్నేమో విశ్వము అంటాం. ద హోల్ ఆఫ్ ద క్రియేషన్ గోస్ ఆన్ ఇవాల్వింగ్ యాడ్ ఇన్ఫినిటమ్ ఇన్ ఇల్యూజన్. ఈ విధంగా ఈ విశ్వం అనేది అది జనిస్తూనే ఉంటే అది వస్తూనే ఉంటుంది. అనంతమైనటువంటి అనంతంలో ఈ మాయలో అవేమో అనేక రకాలైనటువంటి రూపాలు తీసుకుంటూ అది అలాగ పెరుగుతూనే ఉంటుంది. టేక్ ఫర్ ఇన్స్టెన్స్ ద హెడ్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ ఇన్యూమరబుల్ హెయిర్స్ గ్రోయింగ్ ఓవర్ ది స్కల్, సేమ్ స్కల్. ఉదాహరణకి బాబా ఇలా చెప్తున్నారు, మనిషి యొక్క తల ఉంది, దాని మీదేమో అనేక రకాలైనటువంటి ఈ జుట్టు పెరుగుతూ ఉంటుంది. అదే తల మీద పెరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే మనం భగవంతుడి కింద పోలుస్తున్నామో అందులో ఉన్న ఆ మనస్సున్న దానిలోంచి ఈ జుట్టు పెరుగుతూ ఉంటుంది. When all hairs are shaved off, the growth of hair does not cease. మొత్తం జుట్టునంతా తీసేసారనుకోండి, గుండు గీయించేసుకున్నాడు అనుకోండి, దానిలో మళ్ళీ హెయిర్, ఆ జుట్టు పెరగడం ఆగిపోతుంది, మళ్ళీ వస్తుంది. ద హెయిర్స్ అపియర్ అండ్ కవర్ ది హెడ్ ఆల్ ఓవర్ అగైన్. అది మళ్ళీ ఆ జుట్టు పెరుగుతుంది, మళ్ళీ పూర్తిగా అంతా కూడా తలండా అది పెరుగుతూ ఉంటుంది. ఈవెన్ వెన్ ద హెడ్ బికమ్స్ బాల్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ద హెయిర్స్ విచ్ డిసపియర్, ద హెడ్ రిమైన్స్ ద హెడ్. ఒకవేళ మనిషికి బట్టతల వచ్చేసింది అనుకోండి, అంతే, అన్ని జుట్టు అంతా రాలిపోయింది అనుకోండి, అతనికి ఏమి జుట్టు లేదనుకోండి, కానీ తల మట్టుకుంది కదా. ఆ విధంగా విశ్వాన్నేమో ఈ జుట్టుతో పోల్చి, తర్వాత ఏమో భగవంతుణ్ణేమో తలతో బాబా పోల్చుకుంటూ చెప్తున్నారు. కంపేర్ టు ది వన్ హెడ్, ద హెయిర్స్ ఆల్దో ఇన్యూమరబుల్ హ్యావ్ నెక్స్ట్ టు నో వాల్యూ. మరి ఇప్పుడు మళ్ళీ ఆ భగవంతుణ్ణి, ఈ జుట్టుని, తలని, జుట్టుని మళ్ళీ పోలుస్తున్నారు ఇక్కడ.
ఈ విధంగా చూసుకున్నట్టయితే అనంతమైనటువంటి జుట్టు అలా వస్తూనే ఉంటుంది. నిజంగా దానికి ఏమి విలువ లేదు. దే మే అపియర్ అండ్ డిసపియర్ వితౌట్ ఎనీ డిఫరెన్స్ టు ద వాల్యూ ఆఫ్ ది హెడ్ యాజ్ సచ్. తలకి ఏం విలువ ఉంది అన్నటువంటి దాన్ని కనుక పరిగణించకుండా ఉన్నట్టయితే మనం తల దాని మీద జుట్టు మట్టుకు పెరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ విధంగా జుట్టు రాలిపోతుంది. ద వాల్యూ అటాచ్డ్ టు ద హెయిర్ ఈస్ మోస్ట్లీ డెకరేటివ్. మరి ఈ జుట్టుకి ఏమిటయ్యా విలువ ఉందంటే అది అందాన్ని పెంచడానికే అది ఆ జుట్టు వస్తుంది. అది ఒక అలంకరణతో సమానం. యాజ్ ఎ మీన్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎస్ ఎ లర్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదేమో అదేమో ఆకర్షింపబడుతూ ఉంటారు ఆ జుట్టు వల్ల. అదే కాకుండా ఆ మనిషికి ఆ జుట్టు వల్ల తనకేమో తృప్తి కలుగుతూ ఉంటుంది, నాకు జుట్టు ఉందని. సిమిలర్లీ ద ఇండివిజువల్ మైండ్ దట్ జనరేట్స్ ఇన్ఫినిట్ థాట్స్ మే బి కంపేర్డ్ విత్ the individual head that has growth of innumerable hairs. మరి అదే విధంగా మనం కనుక వ్యక్తిగతమైనటువంటి ఆ మనస్సుని తీసుకున్నాం అనుకోండి, ఆ మనసు అది అనేక రకాలైనటువంటి ఆలోచనలు అది వస్తూ ఉంటాయి అందులో. అవి దాన్ని కనుక మనం పోల్చి చూసుకున్నట్టు, ఇందాక పోల్చినట్టుగా ఆ విధంగా చూసుకున్నాం అంటే ఈ వ్యక్తిగతమైన తల అది అది ఉన్నంతకాలం, ఆ వ్యక్తిగతమైన తలం ఉన్నంతకాలమే దాని మీద అనంతమైనటువంటి జుట్టు పెరుగుతూ ఉంటుంది. ద ఇండివిజువల్ మైండ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ కంటైనింగ్, ఎమినేటింగ్ అండ్ అబ్జార్బింగ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ థాట్స్. ఇందాక మనం చదువుకున్నట్టే ఈ వ్యక్తిగతమైనటువంటి మనసు అతనికి అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఆలోచనల్ని లోపలికి తీసుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, తర్వాత అనేక రకాలైనటువంటి ఈ ఆలోచనలు దానిలో జనిస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇవన్నీ దానికేమీ విలువ లేదు. కానీ ఎప్పటిదాకా ఆ వ్యక్తిగతమైనటువంటి తల, ఇండివిజువల్ మైండ్ తల ఉందో అది ఆలోచనలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. వాటినేమో కొన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు, కొన్ని మర్చిపోతుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఎనర్జీ అండ్ ఆల్ మ్యాటర్ ఆర్ బట్ ది అవుట్కమ్ ఆఫ్ ది మైండ్ ఇట్ సెల్ఫ్. మనకి శక్తి ఉంది, ఆ శక్తి తర్వాత మన పదార్థం, మెటీరియల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనసులోనే ఉద్భవిస్తున్నాయి, అందులోనే ఆ మనసులోనే అవి ఉన్నాయి. టు అండర్స్టాండ్ ఆల్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్ who is the only reality, let us now compare him with the mind, and let the hair over the head be compared with the creation. భగవంతుడి యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మనక ఇక్కడ కనుక మనం అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే మనం ఆ భగవంతుడు ఒక్కడే సత్యము, ఉన్నదా భగవంతుడు ఒక్కడే. అది అది దాన్ని కనుక కంపేర్ చేసుకున్నట్టయితే ఈ మనసుకి లెట్ us now compare him with the mind. ఆయనేమో భగవంతునేమో మైండ్, మన యొక్క మనసుతో పోల్చుకుందాం. అండ్ లెట్ ద హెయిర్ ఓవర్ ద హెడ్ కంపేర్ విత్ ది క్రియేషన్. ఆ దాని మీద తల మీద పెరుగుతున్నటువంటి ఆ జుట్టుని మనం ఏమో సృష్టి అని మనం కంపేర్ చేద్దాం. ఎందుకుని? భగవంతుడి యొక్క ప్రాముఖ్యత, ఆయనే ఒక్కడే సత్యము అని తెలుసుకోవాలంటే మనం ఈ విధంగా కనుక మనం క్రియేషన్ జుట్టుతోనూ, తర్వాత ఏమో భగవంతుడేమో తలతోనూ మైండ్తోనూ పోల్చుకున్నట్టయితే అప్పుడు భగవంతుడి యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. ద ఇలస్ట్రేషన్ వుడ్ బి టు at once suggest that compared with the hair on the head, the mind alone is infinitely valuable. మనం ఈ జుట్టుకి ఏం విలువ లేదని చెప్తున్నాం కదా, దానికి కనుక పోల్చుకున్నట్టయితే ఎప్పటిదాకా ఈ పెరుగుతుంది ఈ జుట్టు? నీ యొక్క మనస్సు, నీ యొక్క తల, మనిషి యొక్క వ్యక్తిగతమైన తల ఉన్నంతసేపు అదేమో అది ముఖ్యంగా ఏమిటి ఇక్కడ
తలకే వాల్యూ ఉంది, తలకే విలువ ఉంది, ఆ జుట్టుకి విలువ లేదు. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ తలని కనుక భగవంతుడి కిందకి మనం తీసుకున్నట్టయితే ఆయన యొక్క ప్రాముఖ్యత మనకి, ఆయన ఉన్నంత కాలమే సృష్టి ఉంటుంది. కానీ ఆయన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటాడు. ఆయనకు మొదలు ప్రారంభం లేదు, తర్వాత అంతం అనేది లేదు. ఆయన ఉన్నంత కాలం ఈ సృష్టి అలా పెడుతూనే ఉంటుంది. అంచేత అనంతమైన ఈ సృష్టిని భగవంతుడు ఉన్నంతసేపు వస్తూ ఉంటుంది, మాయమైపోతుంటుంది. అదేమో మాయ. అదంతా మాయమైనది కంపేర్డ్ విత్ ఎయిర్. ఇప్పుడు సిమిలర్లీ ఐ సే దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్లీ వాల్యుబుల్ వెన్ కంపేర్డ్ విత్ ద హోల్ ఆఫ్ క్రియేషన్. మనము ఈ మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సృష్టినంతా తీసుకున్నట్టయితే భగవంతుడు ఒక్కడే అనంతమైనటువంటి విలువ కలిగిన వాడు, విచ్ హ్యాస్ నో వాల్యూ అదర్ దాన్ దట్ ఆఫ్ ఎయిర్. మిగతా ఈ సృష్టికంతా ఏమిటి, దానికి ఏం విలువ లేదు. ఎలాగైతే జుట్టు పెరిగి మళ్ళీ పోతూ ఉంటుందో ఆ విధంగానే మొత్తం అంతా ఆ జుట్టుని మనము ఆ విధంగా సృష్టితో పోల్చుకోవచ్చు. ద హెయిర్ దట్ లర్స్ అండ్ ద హెయిర్ దట్ క్రియేట్స్ ఇల్యూజరీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ జుట్టు దేనికి ఉంది? మన యొక్క అందాన్ని, మన యొక్క చూపుని పెంచుకోవడానికి, తర్వాత ఏమో సంతృప్తిగా ఉంటుంది ఆ జుట్టు అంతకాలం. ఆ అందాన్ని చూసుకుంటే వాడు ఏమో అసంతృప్తి పడుతూ ఉంటాడు. అంచేత ఈ జుట్టు అంతా, ఈ సృష్టి అంతా ఏమిటి, జుట్టుతో సమానము. కానీ భగవంతుడు అనేవాడు ఆయన మనసు తల, ఆ తల ఉన్నంత కాలం ఈ జుట్టు పెరుగుతూ ఉంటుంది అని ఇక్కడేమో భగవంతుడికి సృష్టికి ఉన్నటువంటి పోలిక ఇక్కడ చూపించారు అంతే. హెడ్ అండ్ హెయిర్, గాడ్ అండ్ యూనివర్స్. మనం ఈ తల, తర్వాత దాని మీద పెరుగుతున్నటువంటి జుట్టు, ఇదేమో భగవంతుడు, విశ్వము. దీంతో మనం పోల్చుకున్నాం కదా. బాబా ఇంకా విధంగా ఈ విధంగా ఇంకా చెప్తున్నారు. ఇది ది బార్బర్స్ వర్క్ ఇస్ టు షేవ్ ది హెడ్. మంగళవాడికేమో పని ఏమిటి, మన నెత్తి మీద ఉన్న జుట్టుని కట్ చేస్తూ ఉండడం. అండ్ హూ ఈస్ ది బార్బర్ ఇన్ దిస్ కేస్? మరి ఇక్కడే మంగళవాడు ఎవరు? మహాప్రలయ. ఫర్ వెన్ ఇట్ అకర్స్ ఆల్ ద hairs universe on God's head are shaven off. మహాప్రళయం అనే వచ్చినప్పుడేమో మొత్తం ఈ జుట్టంతా పూర్తిగా మొత్తం, అంటే అన్ని రకాలైనటువంటి విశ్వం, ఇందాక సన్లు, మూన్లు, స్టార్స్, తర్వాత వరల్డ్స్, ఇవన్నీ చెప్పారు కదా. మొత్తం విశ్వం అంతాను ఇదంతా ఆ మహాప్రళయంలో పూర్తిగా నశించిపోతుంది. అంటే ఈ మంగళవాడు అంటే, ఈ బార్బర్ అంటే మహాప్రలయం వచ్చినట్టుగా మనం ఇక్కడ గ్రహించుకోవచ్చు. ఇట్ ఈస్ సెడ్ దట్ ద యూనివర్స్ పోర్స్ అవుట్ ఆఫ్ ది గాడ్ హెడ్. ఇక్కడ చెప్తూ ఉన్నాం, ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? భగవంతుడు యొక్క గాడ్ హెడ్, భగవంతుడిలోంచే ఈ సృష్టి అంతా వస్తుంది. ఏమిటి? మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చనిపోతున్నారు. ఈ విశ్వం అలాగా నడుస్తూనే ఉంటుంది. దే ఆర్ లైక్ గాడ్స్ ఎయిర్. అది ఆ విశ్వం అంతా ఏమిటి? భగవంతుడి యొక్క జుట్టుతో సమానం. యువర్ హెడ్ మే సింబలైజ్ గాడ్ అండ్ యువర్ హెయిర్ ద యూనివర్స్. ఎందుకని మనం మన తలని భగవంతుడితో పోల్చవచ్చు, తర్వాత ఈ జుట్టునేమో విశ్వంతో, పుడుతున్నటువంటి పోతున్నటువంటి విశ్వంతో మనం పోల్చవచ్చు అని ఇక్కడ భగవంతుడి యొక్క ప్రాముఖ్యత, ఆయన యొక్క గొప్పతనం, ఆయన ఉన్నంత కాలమే ఈ విశ్వం ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా మొత్తం మహాప్రలయం వస్తుందో ఈ విశ్వం అంతా కూడా పూర్తిగా నశించిపోతుంది. ఒక భగవంతుడే ఎప్పుడూ ఉంటాడు. ఆయనకి మొదలనేది అంతం అనేది ఏమీ లేదు. ఆ విధంగా మనం భగవంతుణ్ణి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవచ్చు అని ఈ భగవంతుడి యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి మనకి ఈ జుట్టుతో పోల్చి బాబా చెప్పారు. తర్వాత హాల్యూజినేషన్, అది విశ్వము భగవంతుడి గురించి చెప్తూ తర్వాత నెక్స్ట్ కొటేషన్ ఏమిటంటే హాల్యూజినేషన్. హాల్యూజినేషన్ అంటే భ్రాంతి.
హాల్యూసినేషన్కి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్కి బాబా ఇక్కడ పోల్స్తున్నారు. ఏమిటి? నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హాల్యూసినేషన్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్? ఈ భ్రమ భ్రాంతి అన్నదానికి, తర్వాత అయినటువంటి అనుభూతికి, ఈ రెండిటికి మనం తేడా ఏమిటి మనం తెలుసుకోవాలనుకుంటే, ఇన్ హాల్యూసినేషన్ యూ సీ థింగ్, ఈ భ్రాంతిలో నువ్వు కంటితో ఆ వస్తువులన్నీ చూస్తూ ఉంటావు. ఎక్స్ట్రాడినరీ థింగ్స్, అది అది చాలా అసాధారణమైనటువంటి విషయాలు కూడా నువ్వు చూస్తూ ఉంటావు. బట్ నెవర్ ఫీల్ బ్లిస్ఫుల్ ఆర్ పీస్ఫుల్. కానీ అవి చూస్తూ ఉంటావు, కానీ నీకు తృప్తి, బ్రహ్మానందము, తర్వాత శాంతి, ఈ రెండు నువ్వు అనుభూతి చెందలేవు ఈ హాల్యూసినేషన్లో. దిస్ ఈస్ ద ఓన్లీ షూర్ సైన్ ఆఫ్ డిఫరెన్షియేటింగ్ బిట్వీన్ హాల్యూసినేషన్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. కానీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే అది యొక్క అంటే భౌతిక ప్రపంచంలోంచి సూక్ష్మ ప్రపంచంలోకి, అంటే భూమికల్లోకి ఎంటర్ అయినప్పుడు నీకు ఆ యొక్క శరీరం యొక్క స్పృహ ఉండదు. కానీ ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మటుకు, ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి మటుకు ఉంటుంది. కానీ ఈ హాల్యూసినేషన్లో, భ్రాంతిలో, భ్రమలో ఏమిటి? అవి నువ్వు వింత వింత వస్తువుల్ని చూస్తూ ఉంటావు, చాలా అసాధారణమైనవన్నీ చూస్తూ ఉంటావు, కానీ దానిలో వచ్చిపోతూ ఉంటాయి. కానీ అనుభూతి చెందడానికి మటుకు, అనుభవం చెందడానికి, శరీరంతో అనుభూతి చెందడానికి, అది ఆధ్యాత్మికమైన అనుభూతినే నువ్వు పొందగలవు. ఒకసారి సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి మొదటి ప్లేన్లు 2, అలాగే 7వ ప్లేన్, 6వ ప్లేన్ దాకా వెళ్ళి 7వ ప్లేన్లో మళ్ళీ ఆ విశ్వంలో, ఆ భగవంతుల్లో ఐక్యమైపోతాడు. ఇది నీకు అనుభూతితో నీకు అది నువ్వు పొందుతూ ఉంటావు. శరీరం ఉంటుంది, కానీ ఆ శరీరం యొక్క విలువ నీకేమి ఉండదు. ఆ శరీరం మట్టుకు ఆ అనుభూతి వచ్చినప్పటికీ నువ్వు ఆనందాన్ని పొందుతూ ఉంటావు. ఆ సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అవ్వగానే ఆ బ్రహ్మానందం దాకా వెళ్ళి 6వ భూమిక దాకా వెళ్ళి 7వ భూమికలో మళ్ళీ ఐక్యమైపోతావు విశ్వంలో. ఆ భగవంతుడే నేను అని అక్కడ తెలుసుకుంటావు. ఇది అంటే భ్రాంతిమయమైనటువంటి ప్రపంచము, ఆనందమయమైనటువంటి దైవత్వము, ఈ రెండిటికి తేడా బాబా ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఇది హాల్యూసినేషన్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నెక్స్ట్ కొటేషన్ హ్యాపెనింగ్స్, అంటే విశ్వంలో అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కదా, దాని గురించి బాబా ఇక్కడ ఇంకో కొటేషన్లో ఇలా చెప్తున్నారు. ఇన్ ది ఎటర్నిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇస్ నో టైం. అసలు సమయం అనేది ఎప్పుడు కూడా ఉండేటువంటి శాశ్వత విశ్వం, శాశ్వత విశ్వంలో అదేమో ఎప్పుడు కూడా సమయం అనేది లేదు. మనకు సమయం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మానవులు వ్యక్తిగతమైనటువంటి ఆనంద మనిషి రూపంలోకి వచ్చిన తర్వాత, అది నిన్న, ఇవాళ, రేపు అన్నది ఈ టైం అన్నది ఈ మాయలో కలిగినటువంటి క్షణంలోనే వస్తూ ఉంటుంది. కానీ దేర్ ఈస్ నో పాస్ట్, నో ఫ్యూచర్, ఓన్లీ దే ఎవర్ లాస్టింగ్ ఎగ్జిస్ట్ ఫర్ ప్రజెంట్. కానీ నీకు ఆధ్యాత్మికంగా చూసుకున్నట్టయితే సమయానికి విలువ లేదు. అదంతా ఎప్పుడు కూడా అనంతమైనటువంటి శాశ్వతమే ఉంటుంది, ప్రస్తుతమే ఉంటుంది. దేర్ఫోర్ ఇన్ ఇటర్నిటీ నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెన్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. మరి ఈ అనంతత్వంలో ఈ సమయం అనేది లేదు కదా, శాశ్వత ప్రస్తుతంలో సమయం అనేది క్వశ్చనే లేదు కదా. అందులోనే అక్కడ ఏమీ జరుగుతోంది, ఏమీ జరగట్లేదు అని నీకు జరిగిన దాన్ని చెప్పుకుంటుంటావు, జరగనటువంటి దాన్ని ఊహించుకుంటూ ఉంటావు. ఈ విధంగా నువ్వు అది ఏమి జరుగుతుందో దానికి విలువ లేదు. అంటే సమయమే లేదు ఇక్కడ. అనంతమైనటువంటి ప్రస్తుతంలో సమయం అనేది క్వశ్చనే లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అన్ఎండింగ్ నౌ. అంతా కూడా ఎన్నో జరుగుతున్నాయి, కానీ అది ప్రస్తుతంలోనే జరుగుతున్నాయి. అంటే నిజంగా ఈ సమయం అనే దానికి ఎటువంటి కొలత లేదు. ఎప్పుడు ఈ ప్రపంచంలో
అనంతమైన ప్రస్తుతం ఒకటే ఉంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఎట్ ఆల్, బికాస్ ఆల్ దట్ హ్యాస్ అపరెంట్లీ హ్యాపెండ్, ఆల్ దట్ ఈస్ అపరెంట్లీ హ్యాపెనింగ్, అండ్ ఆల్ దట్ విల్ ఎవ్వర్ అపరెంట్లీ హ్యాపెన్ ఇన్ ద ఇల్యూషన్ కాస్మిక్ యూనివర్స్ ఈజ్ ఆల్ దట్ which God has already dreamt the moment his own original infinite whim searched as who am I. మరి భగవంతుడే కదా నేను ఎవరిని అని ప్రశ్న వేసుకోగానే ఈ సృష్టిలోకి ప్రవేశించాడు. ఆ అనంతాత్మ ప్రత్యేకాత్మ కింద వచ్చింది. ఆ ప్రత్యేకాత్మ కింద వచ్చిన తర్వాత అనేక రకాల విషయాలు జరుగుతున్నాయి. అన్నీ కూడా భ్రమపూరితమైన విశ్వంలోనే జరుగుతూ ఉన్నాయి. అది భ్రమపూరిత విశ్వం అంటే అది ఎవర్ లాస్టింగ్ నవ్వే. అంతకన్నా ఈ ఆత్మ మటుకు విశ్వాత్మే, పరమాత్మే. ఆ పరమాత్మ జీవాత్మ కింద వచ్చినప్పుడు ఈ రకాల అన్ని రూపాలు ధరిస్తూ తర్వాత నేను ఎవరినైనా తెలుసుకోవడానికి అంతర్గతమైన సూక్ష్మ ప్రపంచంలోకి వెళ్ళి ఆ సూక్ష్మ ప్రపంచం ఆ మానసిక ప్రపంచాన్ని దాటి మళ్ళీ నేను భగవంతుణ్ణి అని తెలుసుకుంటున్నాడు. ఈ సృష్టి అంతా ఆ విధంగానే జరుగుతూ ఉంది. సో రియల్లీ స్పీకింగ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. నిజంగా చెప్పాలంటే ఏమీ జరగట్లేదు, ఏమీ జరగబోదు అని మనం ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఆ పరమాత్మయే చేసుకుంటున్నాడు. పరమాత్మలోనే జరుగుతోంది. అవి ప్రత్యేగాత్మ కింద వచ్చి మళ్ళీ అనంతాత్మ కింద తాను తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇది గాడ్ స్పీక్స్ లో బాబా ఇచ్చినటువంటి హూ యామ్ ఐ, నేను ఎవరిని. ఇప్పుడు మనం మానవత్వం కింద మానవ రూపంలో 84 లక్షల జన్మలు తీసుకుంటాం. ఆ 84 లక్షల జన్మల్లోనూ మనం మానవుడి కింద మనం అనుకుంటాం తప్ప అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పెడుతున్నాను అని ఎప్పుడు అనుకుంటావు? ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలోకి నువ్వు వెళ్తావో, నేను ఎవరినని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, ఏదో ఒక జన్మలో నువ్వు ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళి ఆ 6 భూమికలు దాటి 7వ భూమికలు నేను భగవంతుణ్ణి అనే అక్కడ నువ్వు ఆ యొక్క ఆ జీవాత్మ పరమాత్మ కింద తెలుసుకుంటాడు. ఆల్ ఇటర్నిటీ ఈజ్ నౌ ప్రెసెంట్ ఎట్ ద మూమెంట్. ఈ అనంతత్వం అంతా కూడా ఎక్కడుంది? ప్రస్తుతంలోనే ఉంది. సో ఐ సే గాడ్ ఈజ్ అంచేత బాబా ఏం చెప్తున్నారు? భగవంతుడు ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. ఇల్యూషన్ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ మాయ ఏం చెప్తోంది? ఇవన్నీ జరుగుతున్నాయి అనే మార్పులను జరుగుతున్నాయి. గాడ్ సేస్ నథింగ్ హ్యాపన్స్. ఏ భగవంతుడు ఏమంటున్నాడు? ఏ కొత్తగా జరగట్లేదు. ఇందాక చెప్పాడు కదా, భగవంతుడు డ్రీమ్ చేస్తున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఆ ఊహించుకోవడంలో ఈ సృష్టి అంతా వచ్చింది. నేను ఎవరిని అని ఊహించుకుంటుంటే ఈ సృష్టి అంతా అందులోకి వచ్చింది. ఈ సృష్టి మటుకు చివరికి నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్న తర్వాత ఆ యొక్క జీవాత్మకి అది యొక్క అది అనంతాత్మ అయిపోతాడు. అక్కడతో ఆ సృష్టి నేను భగవంతుని తెలుసుకున్న తర్వాత అది అంతమవుతుంది. ఇక్కడ దాకా మనం ఇదంతా గాడ్ స్పీచ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఇది హ్యాపెనింగ్. అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటివి అన్ని రకాలైనటువంటి విషయాలు అవన్నీ ప్రస్తుతంలోనే జరుగుతున్నాయి. అంటే వాటికి భగవంతుడి అన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి వచ్చిన తర్వాత ఇదంతా మాయ అయిపోతుంది, ఎక్కడ కనిపించదు. తను ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి అనుభూతి కలిగి అక్కడ జరుగుతుంది. ఇలాగా ఈ విధంగా హ్యాపెనింగ్స్, విశ్వంలో జరుగుతున్నటువంటిది హ్యాపెనింగ్స్ గురించి బాబా మనకి ఈ విధంగా వర్ణించారు. శర్మ గారు ఇక్కడ ఆపేయమంటారా? 7:52 అయింది. జై బాబా. ఓకే సార్. జై మేర్ బాబా. జై బాబా. ఓకే, జై మేర్ బాబా సార్. చక్కటి విషయాలు తెలియజేశారు బాబా కొటేషన్స్ మీద. అలాగే ఈ విషయాలని కూడా బాబా ఇచ్చారు. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు నాగమణి గారు ఒక 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత వేద 2 నిమిషాలు నామం, తర్వాత శారద గారు ఒక 2 నిమిషాలు నామం, తర్వాత శేషరత్న గారు కూడా ఒక 2 నిమిషాలు నామం, తర్వాత
సైలెన్స్, తర్వాత హారతికి లక్ష్మీనారాయణ రెడీగా ఉండాలి. ఒకవేళ కాల్ కట్ అయితే మళ్ళీ జాయిన్ అయ్యి మనం కంటిన్యూ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ 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 బాబా